హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. మీలాంటి కొంతమంది వాట్సాప్ యూజర్స్కి అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో ఏంటంటే స్టేటస్లో మనమైతే 30 సెకండ్స్ వీడియోనే పెట్టుకోవచ్చు ఇంతకుముందు. సో ఇప్పుడు వచ్చిన న్యూ ఫ్యూచర్ ఏంటంటే 60 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తే చూడండి. మీరు ఏదైనా స్టేటస్లోకి అయితే వెళ్ళి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ టైమర్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, నేను యారో మార్క్ పెట్టిన 1 మినిట్ వరకు కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇది ఒకవేళ మీకు ఈ అప్డేట్ ఇంకా రాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని అయితే ఒకసారి అప్డేట్ కొట్టి చూడండి, కన్ఫామ్గా వస్తుంది. అండ్ సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే మీరు ఆన్లైన్లో ఉండకుండా వాళ్ళకి తెలియకూడదు అని మీరు లాస్ట్ సీన్ అయితే నోబడి పెడతారు. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు తెలియకుండా ఆన్లైన్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్లా తెలియకూడదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి లాస్ట్ సీన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక అక్కడ మీకు నోబడి లేక ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎవ్రీవన్ ఆర్, మీరైతే అక్కడ నోబడి 4th ఆప్షన్ అయితే పెట్టుకోండి. అండ్ కింద ఎవ్రీవన్ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని ఉంది కదా, ఎవ్రీవన్ కాకుండా సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అయితే క్లిక్ చేయండి. ఇలా మీరు పెట్టుకోవడం వల్ల మీరు ఆన్లైన్లోకి వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. మీరు ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నా వాళ్ళకి ఎవరికి అయితే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలియదు. అండ్ థర్డ్ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఒకవేళ వాట్సాప్ కాల్స్ మాట్లాడితే మీ యొక్క ఐపీ అడ్రస్ అయితే వాళ్ళు హ్యాక్ చేయొచ్చు. సో అలా హ్యాక్ కాకుండా సెక్యూరిటీగా ఉండాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి అయితే వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది. అది ఆఫ్లో ఉంటుంది, మీరైతే ఆన్ చేసుకోండి. ఇట్లా ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నోన్ కాల్స్ వచ్చినా లేదంటే మనకు తెలిసిన వాళ్ళైనా మన లొకేషన్ని కానీ మన ఐపీ అడ్రస్ని అయితే హ్యాక్ చేయలేరు. సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ 4th ఫ్యూచర్ ఏంటంటే సేమ్ యాజ్ మీరైతే మీ ఫ్రెండ్స్ చాటింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీరు ఏదైనా వాళ్ళకు ఒక ఇమేజ్ అయితే పంపుతారు కదా, అట్లా వాళ్ళు ఒకసారి వ్యూ వన్స్ ఒక్కసారి చూడేటట్టయితే మీరైతే పంపుతారు. ఈ ఆప్షన్ అయితే మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇమేజ్ పంపినప్పుడు అక్కడ వ్యూ వన్స్ అని క్లిక్ చేస్తే వాళ్ళు చూసిన వెంటనే అయితే ఆ ఇమేజ్ అయితే వాళ్ళకి కనిపించదు. చూడండి, నేనైతే సెండ్ చేస్తున్నాను. ఈ పిక్చర్ అయితే సెండ్ చేశాను. సో ఫోటో కాకుండా జస్ట్ ఇలా మెసేజ్ లాగా వెళ్తుంది. వాళ్ళు చూసిన మరుక్షణం ఆ ఫోటో కానీ మళ్ళీ చూడడానికి రాదు, వాళ్ళ ఫోటో కూడా అక్కడ అవైలబుల్లో ఉండదు. సో ఇది అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే వాయిస్ రికార్డ్ ఆన్ చేసి పైకి అయితే ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు వస్తుంది. మీరు మాట్లాడినంత మాట్లాడి అక్కడ వ్యూ వన్స్ నేనైతే చూపిస్తున్నాను కదా, అక్కడ క్లిక్ చేసి మీరు అది సెండ్ చేస్తే వాళ్ళు విన్న వెంటనే కూడా వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడానికి ఉండదు, వాళ్ళ విన్న వెంటనే కూడా అది అక్కడ ఉండదు. సో ఇది వచ్చేసి 4th ఫ్యూచర్. 5th ఫ్యూచర్ ఏంటంటే వాట్సాప్ అందరు లాక్ పెట్టుకుంటారు, కానీ పర్సనల్గా ఎవరికే లాక్ పెట్టుకోవాలనుకుంటే ఆ చాటింగ్ని అయితే సెలెక్ట్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్పై అయితే క్లిక్ చేయండి. ఇలా పెట్టుకోవడం ఏంటంటే వాట్సాప్ ఓపెన్ చేసినా కూడా ఆ లాక్ అయితే ఓపెన్ కాదు. ఎందుకంటే మీ లాక్ అయితే ఫింగర్ ప్రింట్ ఇస్తారు కదా, లాక్ చాట్పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, అక్కడ క్లిక్ చేయండి. పైన కనిపిస్తున్న విధంగా లాక్అవుట్ చార్ట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్ ఇస్తే మీరు ఎవరెవరికైతే లాక్ పెట్టుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అయితే అక్కడ ప్లే అవుతాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.